అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శనగల తాలింపును చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు శనగల తాలింపు తయారు చేసుకోవడానికి చిన్న కుక్కర్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా నల్ల శనగలు వేసుకుని కొద్దిగా పసుపు వేసి శనగలు ములిగే వరకు నీళ్లు పోసుకుని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5-6 గంటల పాటు శనగలు నానిన తర్వాత నీళ్లు తీసివేసి ఇలా కడిగి పెట్టుకున్న శనగల్లో 1/4 టీ స్పూన్ పసుపు, 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే శనగలు మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ శనగలకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ దాకా పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఈ శనగల తాలింపులో పొట్టు మినపప్పు వేసుకుని తాలింపు పెట్టుకున్నట్టయితే పొట్టు మినపప్పు క్రిస్పీగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కుక్కర్లో ఉడికించుకున్న శనగలను వేసుకోవాలి. వాటర్ లేకుండా శనగలు వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే శనగల తాలింపు రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకునే శనగల తాలింపును గణపతి నవరాత్రుల్లో గణపతికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.